ఇస్తుంది. ప్రస్తుతానికి అధికారంలో మీరున్నారు. గతంలో కూడా అంటే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. పులి వస్తుంది, బయటకొస్తుంది అంటే ఆ పులిని బోన్‌లో వేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే నర్మగర్భంగా అరెస్ట్ చేస్తామని చెప్పడమా? లేదంటే వీళ్ళ అన్యాయాన్ని, అక్రమాన్ని బయటికి తీస్తామని చెప్పడమా? సో మీరు చెప్తున్నవి కూడా పార్కులు కబ్జా చేసి బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు కట్టుకున్నారంటూ చెప్తున్నారు. సో ఈ ఆరోపణలను తీసి ప్రజాక్షేత్రంలో పెడతారా? పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తానికి మేము సిద్ధమై కంకణం కట్టుకొని కూర్చున్నాం. ఎవరి వారికి ఒప్పజెప్పాలి. నేను వాలంటరీగా నేను గెలిచిన 2వ నిమిషంలో చెప్పినాను బయట. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరి వారికి ఇవ్వండి. ఒకరి ఆస్తులు గుంజుకొని తినకండి. ఎందుకంటే పిల్లల చదువుల కోసమో, పిల్లల పెళ్ళిళ్ళ కోసమో రూపాయి కూడబెట్టుకొని టీచర్లు కానీ జాబ్ చేసుకొని చిన్న చిన్న జాబ్ చేసుకునే వాళ్ళు చేస్తే వాళ్ళకు ఇది లేదు. ఏది ఇక్కడ మీది పోయే స్తోమత లేదు. లేనప్పుడు వాళ్ళని బెదిరించి బుదిగరించి ఓ సెటిల్మెంట్ ఫెసిలిటీ కల్పించటాలు. కింది స్థాయి నాయకుల నుంచి పోతే మీది నుంచి కింది స్థాయి దాకా నాయకులు అదే అలవాటు పడిపోయినారు ఆ రక్తం తాగటం. సో అవన్నీ ప్రక్షాళన చేస్తున్నాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఎవరు